సో ఏలో 1 2 నెంబర్స్, బి సెట్లో 1 2 4 5. ఏలో ఉన్న నెంబర్స్ అన్నీ బీలో ఉన్నాయి. సో ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. దీన్ని సింబల్లో ఎలా చెప్తారు అంటే ఏ సబ్సెట్ బి. ఓకే, సో బీలో ఉన్న నెంబర్స్ అన్నీ ఏలో లేవు. సో బి ఈజ్ నాట్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. దీన్ని సింబాలిక్గా ఎలా చెప్తారు అంటే బి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకే, రిమెంబర్ దిస్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ సబ్సెట్. అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూసాం అనదర్ సింబల్. హౌ వీ కెన్ డినోట్ దట్, లైక్ 1 బిలాంగ్స్ టు ఏ. ఏలో ఉన్న నెంబర్స్ ఏంటి 1 2. 1 నెంబర్ బిలాంగ్స్ టు ఏ అంటే ఇది సింబల్. అంటే 1 అనే ఎలిమెంట్ ఏ సెట్లో ఉంది అనడానికి ఇది. బట్ దిస్ ఈజ్ ఫర్ సబ్సెట్. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, ఒక సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇంకో సెట్లో ఉన్నాయా లేవా అని చూడడానికి యూ నీడ్ టు చెక్ ఇట్ యాజ్ సబ్సెట్ సింబల్. ఓకే, నౌ లెట్ us see a is equal to 1 2 3. Let's take our previous example now. b is equal to 3 to 1. ఓకే, ఇప్పుడు దీని సబ్సెట్స్లో ఎలా చెప్తాం? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయా? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో నౌ వీ కెన్ డినోట్ ఇట్ యాజ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి, రైట్? ఓకే, దెన్ ఇది కూడా చూద్దాం రివర్స్లో కూడా. బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది. సో బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి. సో నౌ బీ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఏ. దీంట్లో ఉన్నవన్నీ దీంట్లో ఉన్నాయి, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ సెట్లో ఉన్నాయి. సో బోత్ ఆర్ సబ్సెట్ టు ఈచ్ అదర్. అలాంటప్పుడు మనకి ఏమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది. 2 సెట్స్ ఈక్వల్ అయ్యాయి. ఓకే, సో ఈ 2 ఏమయ్యాయి? ఈక్వల్ సెట్స్ అయ్యాయి. ఆల్రెడీ చూసాం మనం ఇందాక. సో వెనెవర్ యూ నీడ్ టు సే ఎనీ 2 sets are equal sets, you need to check these 2 sets are subset to one another. ఏదైనా 2 సెట్స్ మీరు ఈక్వల్ సెట్స్ అని చెప్పాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 సెట్స్ ఒకదానికొకటి సబ్సెట్ అవుతున్నదా, ఒకదానికొకటి ఉపసమితులు అవుతున్నాయా లేవా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఈ కేసులో ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయి కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి, బీలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ. సో 2 ఒకదానికొకటి ఉపసమితులు కాబట్టి ఆ 2 ఈక్వల్ సెట్స్, సమాన సమితులు, ఈక్వల్ సెట్స్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా దీంట్లో ఏదైనా ఒక ఎక్స్ట్రా నెంబర్ ఉందనుకోండి. సో ఏ ఈజ్ నాట్ ఎ సబ్సెట్ ఆఫ్ బి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ దీంట్లో లేవు కాబట్టి అలాంటప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ అనేది సబ్సెట్ కాదు. ఏవి ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ కాదు ఎక్స్ట్రా నెంబర్ ఏదైనా ఉంటే. బట్ అలా లేకుండా రెండిట్లో సేమ్ నెంబర్స్, సేమ్ ఆర్డర్ ఏదైనా ఉండొచ్చు. సేమ్ నెంబర్స్ ఉండి ఈక్వల్గా ఉన్నాయి అంటే దోస్ ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. Okay, so now let us see exercise 2.2 in this sets chapter. See, your first question is state which of the following sets are empty and which are not. So we have seen what is empty sets. If set has no elements, that set is called empty sets. Okay, సో ఆ సెట్లో ఏదైనా ఎలిమెంట్స్ ఉంటే అవి నాన్ ఎంటీ సెట్స్. సో ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇవి ఎంటీ సెట్సా కాదా అని చెప్పమన్నారు. సో వన్ బై వన్ మనం చూసి ఎంటీ సెట్సా కాదా చూద్దాం. అండ్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. సింపుల్, దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సెకండ్ది ఏంటి అంటే ఫైనైట్ సెట్టా కాదా ఇన్ఫైనైట్ సెట్టా కాదా చూడమన్నారు. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ ద నెంబర్స్ రాసుకొని ఇఫ్ దోస్ నెంబర్స్ ఆర్ లిమిటెడ్ నెంబర్స్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ ఫైనైట్ సెట్. ఇఫ్ దట్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్, దెర్ ఈస్ నో ఎండ్ టు దట్ ఎలిమెంట్స్, that is called infinite set. We have already seen that, right? So let us take one example. So first one is the set of straight lines passing through a point. Let us see this is a empty set or not. Okay, so first ఒక పాయింట్ తీసుకున్నారు. ఈ పాయింట్ నుంచి మీకు వెళ్ళే లైన్స్, సెట్ ఆఫ్ లైన్స్ గోయింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు. సో ఇదొక లైన్ వెళ్ళచ్చు, ఇలా ఒక లైన్ వెళ్ళచ్చు, ఇలా ఒక లైన్ వెళ్ళచ్చు, ఇలా ఒక లైన్ వెళ్ళచ్చు. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ లైన్స్ గోయింగ్ త్రూ దిస్ పాయింట్. సో ఈ సెట్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఎలిమెంట్స్ అంటే ఉంటాయి. ఒక 10 లైన్స్ అనుకోండి, 10 లైన్స్ ఉన్నాయి. లేదు 1 2 3 4 అలాగా ఈ లైన్స్ అన్నిటికీ నేమ్స్ పెట్టుకుంటే ఒక్కొక్క లైన్ ఉంటుంది. సో దిస్ సెట్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్టీ సెట్, నాన్ ఎంప్టీ సెట్.
ఎందుకంటే ఈ సెట్లో వాల్యూస్ ఉన్నాయి మీకు. సో నాన్ ఎంప్టీ సెట్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ set of odd natural numbers divisible by 2. Set of odd natural numbers divisible by 2. Let us see what are the odd natural numbers. Natural numbers ante, so second one, natural numbers will start with 1 2 3 4 something till infinite, right? Natural numbers. So what are the odd natural numbers? 1 3 5 7 9 11 13 and so on. These are all the odd numbers. What is your question? You need to find out set of odd natural numbers divisible by 2. So we already know any odd number does not divisible by 2. Odd numbers అనేవి 2తో divisible అనేది అవ్వవు. సో ఏ ఆడ్ నెంబర్ తీసుకుని, అది న్యాచురల్ నెంబర్ కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, రేషనల్ నెంబర్స్ కావచ్చు, ఏవైనా కూడా ఆడ్ నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ అనేవి అవ్వవు. సో దీంట్లో సెట్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఇప్పుడు మీకు ఆన్సర్ నో, నథింగ్. ఏ నెంబరు లేదు మనకి కండిషన్ మ్యాచ్ అయ్యేటట్టు. 2తో డివిజిబుల్ అయ్యే ఆడ్ నెంబర్స్ ఏవీ లేవు. సో ఈ సెట్లో ఏ వాల్యూస్ ఉండవు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎంప్టీ సెట్. ఎస్, దిస్ ఈజ్ ఎంప్టీ సెట్. సో లైక్వైజ్ ఇలాగ మీరు రిమైనింగ్ అనేది చూడండి. సో సెట్ ఇదేమన్నారు? ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎంప్టీ సెట్టా కాదా చెప్పమన్నారు. సో ఫస్ట్ అనేది ఎంప్టీ సెట్ కాదు, నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఆడ్ నెంబర్స్ డివిజిబుల్ బై 2, అవి ఏ నెంబర్స్ లేవు మనకి. సో ఇది ఎంప్టీ సెట్. థర్డ్ వన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 7. 7 కంటే ఎక్కువ ఉండాలి, 5 కంటే తక్కువ ఉండాలి అంట. ఈజ్ దట్ పాసిబుల్? గ్రేటర్ దెన్ 7 అంటే 8 9 10 11 అలా వెళ్ళిపోతాయి. ఓకే, 5 కంటే లెస్ దెన్ అంటే 1 2 3 4 వస్తుంది. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యే నెంబర్స్ ఉన్నాయా? లేవు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎంప్టీ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎక్స్ ఈజ్ ఎ కామన్ పాయింట్ టు ఎనీ parallel lines. Okay, x is a common point to any two parallel lines. So what are the parallel lines? First of all, సమాంతరంగా ఉండే రేఖలు. సో this is one line, this is one line. Parallel lines. ఈ parallel lines ఎక్కడైనా మీట్ అవుతాయా? ఇలా ఉంటే లైన్స్ ఎక్కడైనా మీట్ అవుతాయి. ఇది కామన్ పాయింట్ అనేది ఏ అనేది ఉంటుంది. parallel lines ఉన్నాయి, ఇవి ఎక్కడన్నా మీట్ అవుతాయా? వెళ్ళవు. ఇది ఎంత దూరం వెళ్ళినా ఇలానే వెళ్తాయి, జస్ట్ లైక్ రైలు పట్టాలలాగా. ఓకే, ఇలానే వెళ్తూ ఉంటాయి, ఎక్కడ కలవు ఇవి. సో ఈజ్ దిస్ పాసిబుల్? ఎక్స్ ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ టూ ప్యారలల్ లైన్స్. కామన్ పాయింట్ అనేది ఉంటుందా? ప్యారలల్ లైన్స్కి ఉండదు. సో దెర్ ఈజ్ నో వాల్యూస్ ఇన్ దిస్ సెట్. అంటే ఇది కూడా మనకేంటి? ఎంప్టీ సెట్. సో ఇలాగా మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఆన్సర్స్. నౌ వీ హ్యావ్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఫిఫ్త్ వన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ యూ నీడ్ టు రైట్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి? సి లాస్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ మనకి ఏమేమి ఉంటాయి? ప్రైమ్ నెంబర్స్ 1 2 3 5 7 11. we know that prime numbers are divisible by 1 and itself. సో ఇలాగా వెళ్తాయి. బట్ మనకు ఉండే ఏకైక ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి మీకు? 2. సో ఈ సెట్లో ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. 1 ఎలిమెంట్ ఉన్నా ఉన్నట్టే. ఓకే, సో ఇది సెట్ హ్యాస్ ఓన్లీ 1 నెంబర్. బట్ ఈ సెట్ ఎంప్టీ సెట్టా? కాదు. సో నాన్ ఎంప్టీ సెట్. Okay, so this is non-empty set of even prime numbers. This is non-empty set. So okay, done. We have done with the first section. Second section చూద్దాం. which of the following sets are finite or infinite అన్నారు. ఇది ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్టా చూడాలి. సో ఫస్ట్ వన్, సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. వాట్ ఆర్ ద మంత్స్ ఇన్ ఏ ఇయర్? 12 మంత్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్లో, రైట్? 12 మంత్స్ ఉంటాయి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలాగా డిసెంబర్ వరకు ఉంటాయి.
సో ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎండ్ అయిందా? వీ కెన్ కౌంట్ ద నెంబర్స్, రైట్? ఓన్లీ 12 months ఆర్ దేర్ ఇన్ ద ఇయర్. సో మనం కౌంట్ చేయగలుగుతున్నాం ఈ నెంబర్స్ని. ఎండ్ అయిపోయింది ఈ సెట్, జనవరి నుంచి డిసెంబర్కి ఎండ్ అయింది. సో 12 numbers ఉన్నాయి. సో ఇది ఏంటి, ఏం సెట్? ఫైనైటా ఇన్ఫైనైటా? ఎప్పుడైతే మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎండ్ అవుతాయో వీఆర్ ఏబుల్ టు కౌంట్ ద నెంబర్స్ ఇన్ దట్ సెట్. అట్లాంటి సెట్స్ ఏమవుతాయి మనకి? ఫైనైట్ సెట్స్, రైట్? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫైనైట్ సెట్స్. లెట్ us see the second question. Okay, yeah, second one into 1 2 3 and so on till 100. సో అక్కడ ఆల్రెడీ మనకి ఎండ్ పాయింట్ కనిపిస్తుంది. 1 నుంచి 100 వరకు ఉండే నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. సో 100 numbers ఉంటాయి ఈ సెట్లో అని మనం ఈజీగా చెప్పేయచ్చు. వీ కెన్ కౌంట్ ఇట్ లైక్ 100 numbers ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్. సో ద ఎండ్ ఆఫ్ ద సెట్ ఈస్ విజిబుల్ ఫర్ అస్. సో దిస్ ఈజ్ ఫైనైట్ సెట్. What are the third one? Set of a prime numbers less than 99. There is a perfect condition here. Okay, set of prime numbers. You need to write the prime numbers which are less than 99. 99 కంటే తక్కువ ఉంటే ప్రైమ్ నెంబర్స్ రాయమంటున్నారు. ఎన్ని వస్తాయి? మహా అయితే 20 30 వస్తాయి. బట్ మీకు ఎండ్ తెలుసు, ఫైనల్ నెంబర్ 99 కంటే తక్కువ ఉండేది అయి ఉండాలి. సో మేబీ ఒక 20 30 వచ్చినా లిమిట్గా ఉంటుంది ఆ సెట్. ఎండ్ ఆఫ్ ద సెట్ కంప్లీట్ నెంబర్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ సెట్. ఎండ్ తెలుసు మనకి. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. ఓకే, నౌ ద థర్డ్, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. దిస్ ఈజ్ ఆల్సో సేమ్, సిమిలర్ టు దిస్, బట్ ఇక్కడ వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి చూడాలి మీరు. ఓకే, ఇవి ఒకసారి వీటన్నిటికీ సెట్స్ రాసుకోండి. సెట్స్ రాసుకొని ఇవి ఫైనైటా ఇన్ఫైనైటా చూడండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలిగితే అది ఫైనైట్ సెట్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కౌంట్ ద నెంబర్స్, దెర్ ఈస్ నో ఎండ్ టు దట్ సెట్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. Let's take the third example. The set of numbers which are multiples of 5. ఎన్ని ఉంటాయి 5తో మల్టిపుల్ అయ్యేవి? ఎనీథింగ్ విచ్ లాస్ట్ డిజిట్ హ్యాస్ 0 or 5. ఎనీ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ లాస్ట్ డిజిట్ 0 or 5 విచ్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 5. సో అలాంటి నెంబర్స్, ఇప్పుడు దీనికి లిమిట్ ఇవ్వలేదు వీళ్ళు, ఎండ్ ఇవ్వలేదు. సో దెర్ ఈజ్ నో కండిషన్. యూ నీడ్ టు రైట్ సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. హౌ మెనీ నెంబర్స్, ఎక్కడ వరకు? టిల్ లెస్ దెన్ 100 లెస్ దెన్ 200 అలాంటివి ఏమీ లిమిట్ ఇవ్వలేదు. సో ఏంటప్పుడు ఇది వెళ్తూనే ఉంటుంది. 5 10 15 20 25 30 35 లైక్ దిస్ ఇట్ విల్ గో ఆన్ లైక్ దిస్. దెర్ ఈజ్ నో ఎండ్ టు దిస్ సెట్. సో ఇదేంటి? ఇన్ఫైనైట్ సెట్. Okay, so this is how you need to actually calculate the remaining questions. Okay then. So in this way you can resolve exercise 2.2 remaining problems, which are very easy. Okay, so thanks for watching. In our next video we will solve exercise 2.3. Please subscribe and press the bell icon to get notification. ఓకే, మన నెక్స్ట్ ఎక్సర్సైజ్లో 2.3లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలానో చూద్దాం. 2.3 ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాము. అప్పటి వరకు ఇది ప్రాక్టీస్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లారిటీ టెక్నాలజీస్. థ్యాంక్ యూ. Hello, welcome to Clarity Technologies. In our previous videos we have seen exercise 2.1, 2.2 with topic explanation and some problems resolution, right? So in this video we are going to see how we can resolve exercise 2.3 in second chapter sets. మీరు ఇంతకుముందు వీడియోస్ చూడకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అంతకుముందు వీడియోస్ కూడా చూడండి. మీకు కంప్లీట్గా చాప్టర్ 2 అనేది 1 by 1 వీడియోలో అన్ని ఎక్సర్సైజ్లు మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే, సో నౌ లెట్ us talk about our exercise 2.3. See, in this 2.3 we need to figure out which of the following sets are equal. ఓకే, మనం ఈక్వల్ సెట్స్ ఏంటి, నాన్ ఈక్వల్ సెట్స్ ఏంటి, సబ్సెట్స్ ఏంటి అన్నీ చూసాం ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, నౌ యూ నీడ్ టు అప్లై ద టాపిక్స్ హియర్. యూ నీడ్ టు ఫిగర్ అవుట్ దీస్ ఆర్ ద ఈక్వల్ సెట్స్ ఆర్ నాట్. సో
ఇక్కడ ఇవన్నీ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు మీకు. సో ఏ ఈజ్ ఏ ఎక్స్ ఈజ్ సచ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. సో బి ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ FLOW. ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ WOLF. సో ఇవన్నీ ముందు మీరు సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్కి రాసుకోండి. దెన్ యూ విల్ గెట్ ఐడియా అబౌట్ హౌ దీస్ సెట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఓకే, సో ఏ ఏంటి? సెట్ ఆఫ్ నెంబర్స్, సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఫాలో. దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్కి కన్వర్ట్ చేస్తే ఫాలోలో ఉండే లెటర్స్ ఏంటి? సో దిస్ ఈజ్ యువర్ వర్డ్ ఫాలో. దీంట్లో ఉన్న లెటర్స్ అన్నీ మనము రోస్టర్ ఫామ్లో రాసుకుంటున్నాం. సో FOL, మళ్ళీ ఎల్ ఉంది. మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో చూసాము, ఈ లెటర్స్ ఉన్నప్పుడు సేమ్ ఎలిమెంట్ అనేది రిపీట్ అవ్వకూడదు. మీ రోస్టర్ ఫామ్లో సేమ్ ఎలిమెంట్ షుడ్ నాట్ రిపీట్ ఇన్ యువర్ రోస్టర్ ఫామ్. సో యూ నీడ్ టు రైట్ ద లెటర్ ఓన్లీ వన్స్. So again L, you no need to write. O we already written, so you no need to write. What is the last letter? W. So A has a FOLW. Next B set ki em icharu word flow. B is a set of flow. So దీన్ని రోస్టర్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది? FLOW. సో దేర్ ఆర్ నో రిపిటేటివ్ లెటర్స్, అన్ని లెటర్స్ రాసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సి ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ వుల్ఫ్. ఓకే, సో దీన్ని మనం రోస్టర్ ఫామ్లో రాస్తున్నాం. ఫస్ట్ లెటర్ WOLF. ఇక్కడ కూడా రిపిటేటివ్ లెటర్స్ ఏం లేవు, సో అన్ని లెటర్స్ ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. నౌ లెటర్స్ ఫిగర్ అవుట్ ఇవి ఈక్వల్ సెట్సా కావా అనేది చూడాలి మీరు. సో వాట్ ఈజ్ మెంట్ బై ఈక్వల్ సెట్స్? మనం ఆల్రెడీ చూసాం. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? ఏదన్నా టూ సెట్స్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అవ్వాలి. ఓకే, సేమ్ మళ్ళీ ఇది బి సబ్సెట్ ఆఫ్ ఏ అవ్వాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఎప్పుడైతే టూ సెట్స్ ఒకదానికి సబ్సెట్ అయ్యాయో అప్పుడు మాత్రమే, కేవలం ఆ కేసెస్లో మాత్రమే, ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఓన్లీ ఆ కండిషన్లో మాత్రమే మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఏబి సబ్సెట్టా కాదా? సబ్సెట్ అంటే ఏంటి? ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉండాలి, అప్పుడు ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుంది. బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉంటే బి ఏకి సబ్సెట్ అవుతుంది. సో చూద్దామా, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏవి? ఎఫ్. బీలో ఉందా? ఎస్. ఓ ఉందా? ఎస్. ఆర్డర్ ఏదైనా ఉండొచ్చు. ఎల్ ఉందా? ఎస్. డబ్ల్యూ ఇస్ దేర్? ఎస్. సో ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉన్నాయి. ఆల్ ద ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ సెట్ ఏ ఆర్ అవైలబుల్ ఇన్ సెట్ బి. సో హౌ కెన్ యూ రైట్ ఏ సబ్సెట్ టు బి? బీలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయా? ఉన్నాయి. ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ. సో బి ఈజ్ ఆల్సో సబ్సెట్ టు ఏ. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఈ రెండు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చా? సో ఈ టూ సెట్స్ ఈక్వల్ సెట్స్ ఏబి. సో అలాగే సిబి కంపేర్ చేద్దాం. సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయా, బీలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయా చూద్దాం. సో ఫస్ట్ బీలో ఎఫ్ ఉందా? ఎస్. ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ. సో బి ఈజ్ ఆల్సో సబ్సెట్ టు సి. సిలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయా లేవా అంటే దట్ ఈజ్ ఆల్సో ఫైన్. డబ్ల్యూ, ఓ, ఎల్, ఎఫ్. సో సి ఈజ్ ఆల్సో సబ్సెట్ టు బి. సో బి ఈజ్ సబ్సెట్ టు సి అండ్ సి ఈజ్ సబ్సెట్ టు బి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. సో హౌ యూ కెన్ రైట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో బీసీ అనేవి కూడా సబ్సెట్. సో బీసీ ఆర్ సెట్ బి అండ్ సి ఆర్ ఈక్వల్ సెట్స్, యూ కెన్ సే రైట్. సో ఇలాగే నెక్స్ట్ ఏసీ కూడా కంపేర్ చేయండి. సెట్ ఏ, సెట్ సి, దీంట్లో ఉన్నవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఏ ఈజ్ ఆల్సో ఏసీ ఆల్సో కూడా ఈక్వల్ సెట్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ. All three are equal sets. You can say in that way the first question. Okay, so second question also very similar to that.
You need to write the roster form first of all. See the second one, A 1 2 3, B the first three natural numbers. First three natural numbers అంటే ఏమొస్తాయి మనకి again 1 2 3. So both sets are equal, right? So you can say A is equal to B. And here C, A B C D, D is equal to D C A B ఉండొచ్చు. బట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా, దీంట్లో ఉన్నవన్నీ దీంట్లో, సిలో ఉన్నవన్నీ డీలో, డీలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయా? సిలో ఏబిసిడి ఉంది, ఇక్కడ కూడా ఏ బి సి డి 4 ఉన్నాయి. దీంట్లో ఉన్న 4 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయా? సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సి ఈజ్ ఈక్వల్ టు డి. నెక్స్ట్ ఈ 2 సెట్స్ చూడండి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్, ఫిల్ అప్ ద బ్లాంక్ విత్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ ఈక్వల్ టు నా నాట్ ఈక్వల్ టు నా అనేది చూడాలి ఈ సెట్స్ని చూసుకొని. సో ఈ సెట్లో ఏమున్నాయి? ఏఈ ఐఓయు, ఇవేంటి ఇంగ్లీష్లో ఓవెల్స్. ఎఫ్లో కూడా ఏంటి? సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఇది కూడా ఏమొస్తుంది? సేమ్ ఎలిమెంట్సే వస్తుంది మీరు రోస్టర్ ఫామ్లో రాస్తే. ఓకే, ఏఈ ఐఓయు. హియర్ ఆల్సో యూ విల్ గెట్ ఏఈ ఐఓయు. సో ఈ 2 సెట్స్ కూడా ఈక్వల్, ఈ ఈక్వల్ టు ఎఫ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సి వీటిల్లో సింబల్స్ మీరు పెట్టాలి. ఏ డాష్ బి ఈక్వలా నాట్ ఈక్వలా, జస్ట్ ఆ 2 సింబల్స్ పెట్టాలి మీరు. ఓకే, సో ఏ ఈక్వల్ టు బీనా నాట్ ఈక్వల్ టు బీనా? ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయని అనుకున్నాం కదా, ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 అని. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఏఈ, ఈలో ఏమున్నాయి? ఏఈ ఐఓయు, ఏలో 1 2 3 ఉంది. సో ఏ ఈక్వల్ టు ఈనా నాట్ ఈక్వల్ టు ఈనా? ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఈలో ఉన్నాయా? ఒక్కటి కూడా లేదు. అన్నీ ఉంటేనే మనం ఈక్వల్ టు అని రాస్తాం. సో ఏలో నంబర్స్ ఉన్నాయి, ఈలో లెటర్స్ ఉన్నాయి. సో ఏలో ఉన్న నెంబర్స్ ఏవి ఈలో లేవు. సో ఏ నాట్ ఈక్వల్ టు ఈ. సో ఇలా రాయాలి మీరు. నాట్ ఈక్వల్ టు ఈజ్ నథింగ్ బట్ ఏ ఈక్వల్ టు బి ఫస్ట్ది. సెకండ్ది ఏమి ఇచ్చారు? ఏ డాష్ ఈ ఇచ్చారు. సో ఈ డాష్లో మీరు ఈక్వలా నాన్ ఈక్వలా ఫిల్ చేయాలి. ఏలో వాల్యూస్ ఏమున్నాయి? 1 2 3. ఈలో వాల్యూస్ ఏమున్నాయి? ఏఈ ఐఓయు. దీంట్లో ఉన్నవేవి దీంట్లో లేవు, దీంట్లో ఉన్నవేవి దీంట్లో లేవు. సో ఈ 2 సెట్స్ నాట్ ఈక్వల్. ఏ డస్ నాట్ ఈక్వల్ టు ఈ. యూ కెన్ సే దిస్ నాట్ ఈక్వల్ టు ఈ ఆర్ డస్ నాట్ ఈక్వల్ టు ఈ. సో ఏ అనేది ఈకి సమానమైన సెట్స్ కావు, ఈ 2 ఈక్వల్ సెట్స్ కావు. ఓకే, సో లైక్ దట్ యూ నీడ్ టు ఫిల్ ఆల్ దీస్, fill in the blanks. Okay, you can take all the examples and compare with the values and you can do that, which is very easy. Okay, next third question, in each of the following state whether a equal to b or not. ఇది కూడా similar, same question. in each of the following state whether a equal to b or not. ఇక్కడ కూడా 2 sets ఇచ్చారు మీరు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో ఏ బి 2 సెట్స్ ఇచ్చారు. సో మీరు ఏం చేయాలి? ఎలిమెంట్స్ లేని వాటికి ముందు ఎలిమెంట్స్ రాసుకోండి, రోస్టర్ ఫామ్లో రాసుకోండి ఫస్ట్. రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్ బిల్డర్ ఫామ్ ఇన్ ఏ రోస్టర్ ఫామ్. దెన్ యూ నీడ్ టు కంపేర్ దిస్. ఏ సబ్సెట్ బి ఉందా, బి సబ్సెట్ ఏ ఉందా? ఏలో ఉన్నవన్నీ బీలో ఉండాలి, బీలో ఉన్నవన్నీ ఏలో ఉండాలి. దెన్ ఓన్లీ ఏ ఈక్వల్ టు బి. రైట్, సో ఇది చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో సెట్ ఏలో ఏమున్నాయి? 4 8 12 6, బీలో 8 4 16 18. లెట్ us రైట్ దిస్. సో ఏలో ఏమున్నాయి? 4 8 12 16. set B has the values 8 4 16 18. సో ఇవి ఏ ఈక్వల్ టు బీనా, ఏ డస్ నాట్ ఈక్వల్ టు బీనా అనేది మనం కనుక్కోవాలి. ఎయిదర్ దిస్ ఆర్ దిస్. సో ఎప్పుడు మీరు ఏ ఈక్వల్ టు బి అని అవుతుంది? ఏలో ఉన్న వాల్యూస్ అన్నీ బీలో ఉన్నప్పుడు. సో 4 ఉందా? రైట్. 8 ఉందా? రైట్. 12 ఉందా? నో. 16 ఉందా? రైట్. సో ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ బి. 12 అనేది లేదు దీంట్లో. అండ్ ఇది కూడా చూద్దాం, బి సబ్సెట్ ఆఫ్ ఏనా చూద్దాం. బీలో 8 ఉంది, ఏలో ఉందా? ఎస్. 4 ఉందా? ఎస్. 16 ఉందా? ఎస్. బట్ 18 ఉందా ఏలో? లేదు. సో దీంట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ దీంట్లో లేవు, దీంట్లో ఉన్న ఒక ఎలిమెంట్ దీంట్లో లేదు. సో ఏ ఈక్వల్ టు బి అనొచ్చా? ఏ నాట్ ఈక్వల్ టు బి అనొచ్చా? ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి.
because A is not a subset of B, B is not a subset of B. Sorry, B is not a subset of A. A is not a subset of B. B is not a subset of A. సో ఇలాంటప్పుడు A does not equal to A. ఈ రెండు ఒకదానికొకటి సబ్సెట్ అయినప్పుడు మాత్రమే A ఈక్వల్ టు B. క్లియర్? Yeah, and in exercise 2.4 we have similar exercises. Okay, see ఇంతవరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్సే ఉంటాయి సేమ్. See, state which of the following statements are true or false. A set అనేది 1 2 3 4. 2 belongs to A. We need to write true or false. Okay, first question is 2 belongs to A. అంటే 2 నెంబర్ ఏలో ఉంది. ఉందా? 1 2 3 4 2 ఉంది కదా ఏ నెంబర్లో. సో 2 బిలాంగ్స్ టు ఏ. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ అంటే కరెక్ట్ ఉంది. యా, 2 బిలాంగ్స్ టు ఏ. ట్రూ. నెక్స్ట్ సెకండ్ వన్, 2 బిలాంగ్స్ టు 1 2 3 4. ఈ సెట్ ఇచ్చారు 1 2 3 4 అనే సెట్లో 2 ఉందా? ఉంది. సో దిస్ ఈజ్ ట్రూ. సో లైక్ దట్ మీరు ఇవి చూడాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఇది ఏం చెప్పారు? ఈ సెట్ డస్ నాట్ ఈక్వల్ టు దిస్ సెట్ అన్నారు. సో ఇది మీరు కనుక్కోవాలి ఎందుకు ఇలా ఇచ్చారు, ఇది రీజన్ కరెక్టా కాదా, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్. సో దీస్ నెంబర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు దిస్ సెట్ బిల్డర్ ఫామ్, దిస్ సెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్ సెట్ బిల్డర్ ఫామ్ అన్నారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అనేది చూడాలి. సి ఫోర్త్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 7 9 ఇది ఒక సెట్. ఇది డస్ నాట్ ఈక్వల్ టు దిస్ సెట్ అన్నారు. లెట్ us take this example. Okay, 2 3 5 7 9. ఇది ఫోర్త్ క్వశ్చన్ సెకండ్ సెక్షన్లో. ఓకే, 2 3 5 7 9 does not equal to x such that x is a prime number. ఓకే, సో ఇది ఎందుకు డస్ నాట్ ఈక్వల్ టు అనేది చూడాలి. ఫస్ట్ ది సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లో రాసుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 2 3 5 7 11 13 17 and so on. These are all the prime numbers, right? And it will go, it's an infinite set, it will go, but don't worry about that. And see, 2 3 5 7 9 does not equal to this. True, right? First thing, 9 is a not prime number. 9 is not a prime number. Second thing, this is a finite set, this is a infinite set. వెళ్తూనే ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్. సో ఈ సెట్ డస్ నాట్ ఈక్వల్ టు దిస్ సెట్. దిస్ ఈజ్ ట్రూ. సో దిస్ ఈస్ ద రీజన్, బికాస్ 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, బట్ 9 ఈజ్ దేర్ ఇన్ దిస్ సెట్. ఇన్ దిస్ సెట్ 9 ఈజ్ నాట్ దేర్. So that is why these two sets are not equal to each other. Okay, just like that you need to figure out all the reasons for the section 2 in exercise 2.4. Okay, let us take the last section. List all the subsets of the following sets. Now you need to write the subset of these sets. Subsets of the set అంటే ఏమొస్తుంది మనకి? దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏదైనా ఆర్డర్లో వేరే సెట్స్గా ఉంటే దానికి సబ్సెట్ అంటారు, రైట్? సో లెట్ us take this one example, remaining you can practice. Okay, so let us take this. E is equal to 1 4 9 16. సో థర్డ్ సెక్షన్లో ఫోర్త్ వన్, E is equal to 1 4 9 16. సో దీనికి మనం సబ్సెట్స్ రాయాలి. Subsets in the sense any one number or any of the minimum numbers available to this set E. అవన్నీ మనకి సబ్సెట్ అవుతాయి. దీంట్లో ఉన్న కొన్ని నెంబర్స్ ఏ ఉన్నా లేదా ఒక్క నెంబర్ ఉన్నా కూడా అదంతా కూడా మనకి సబ్సెట్టే అవుతుంది, రైట్? సో ఇప్పుడు దీనికి మీరు సబ్సెట్స్ రాయాలి. యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యాక్చువల్గా. ఓకే, సో లెట్ us take one by one. So let us take one. This is subset to E or not? So ఒక ఎలిమెంట్ ఉందా? 1 is there in E. So 1 is this set is a subset of E. అలాగా 1 4 ఈ రెండు
తీసుకున్నాం. సో ఇది కూడా దీనికి సబ్సెట్ అవుతుందా, ఎందుకంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఇది దీనికి సబ్సెట్ అవుతుందా, ఎస్. అలాగా నెక్స్ట్ టేక్ ఎనీ అదర్ నెంబర్. 19 తీసుకున్నాం. సో సింగిల్ ఇండివిజువల్ నెంబర్స్ అన్నీ సబ్సెట్ అవుతాయి. సో 1, 4, 9, 16 ఇవన్నీ ఇండివిజువల్ నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, వీఆర్ టేకింగ్ యాక్చువల్లీ ఇండివిజువల్ నెంబర్స్ ఆఫ్ దిస్ సెట్. దిస్ ఈజ్ కంప్లీట్లీ సబ్సెట్ టు దిస్. నెక్స్ట్ 2 నెంబర్స్ కాంబినేషన్ 14, 19, 116. ఓకే, అండ్ 4, 9. 2 numbers combination sets 9, 6, 4, 9. Okay, 4, 16 ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ 9, 16. ఎందుకంటే 9, 4 అనేది ఆల్రెడీ మనకు 4, 9లో కవర్ అయిపోయి ఉంటుంది. సి నౌ వీ హ్యావ్ టేకెన్ 9, 16. యూ నో నీడ్ టు రైట్ 9, 4, 9, 1 in reverse order because we already covered that. With 1, 1, 4 is one combination, 1, 9, 1, 16. We already written that. With 4, 4, 9, 4, 16. With 9, 9, 16. With 16, 16 1 వస్తుంది. But 116 already ఉంది కదా, so we no need to write again. Now 1 digit numbers అయిపోయింది, 2 digits numbers అయిపోయింది. 3 digit numbers of subsets. 3 digit numbers combination ఏమొస్తుంది, 1, 4, 9. నెక్స్ట్ 1, 9, 16. అండ్ ఇంకేమొస్తుంది దీంట్లో, 1, 4, 9 అయిపోయింది, 1, 9, 16 అయిపోయింది. 4, 16, 1. యా, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. 4, 16, 1. దిస్ ఈజ్ ఆల్సో వన్ సబ్సెట్. సో ఇలాగ మీరు అన్ని నెంబర్స్ కవర్ అయ్యేటట్టు సబ్సెట్స్ అనేది రాసుకోవాలి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో 1 letter కాంబినేషన్, 2 digit కాంబినేషన్, 3 digit కాంబినేషన్, ఇలాగ ఎన్ని డిజిట్స్ ఉంటే అవన్నీ మీరు సబ్సెట్ కింద రాసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఈ అన్ని నెంబర్స్ ఉండేది కూడా దీనికి సబ్సెట్ అవుతుంది. ఓకే, సో 1, 4, 9, 16 ఇది కూడా దీనికి సబ్సెట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ లైక్ రైట్ ద సబ్సెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెట్, యూ నీడ్ టు టేక్ ఫస్ట్ ఆల్ 1 digits రాసేసుకోండి. 1, 4, 9, 16. తర్వాత ఈ నెంబర్తో వచ్చే కాంబినేషన్ ఒక్కొక్కటి 1, 4, 1, 9, 1, 16. నెక్స్ట్ ఈ నెంబర్తో, అలాగా అన్ని నెంబర్స్ కవర్ అయ్యేటట్టు 3 digits, 4 digits, 5 digits ఎన్ని ఉంటే అన్ని కవర్ అయ్యేటట్టు రాసి లాస్ట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ సెట్ రాసేసేయండి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సబ్సెట్స్ టు సెట్ ఈ. Okay, this is how, in this way you need to resolve the other questions. అందుకే నేను పెద్ద డిజిట్ ఉండేది చెప్పాను, ఎక్కువ నెంబర్స్ ఉండేవి. సో తక్కువ నెంబర్స్ ఉండే వాటిని మీరు సబ్సెట్స్ కనుక్కోండి. సో దిస్ ఈజ్ ఈజీ, రైట్? బీకి సబ్సెట్స్ ఏమవుతాయి, పీక్యూ, 2 ఎలిమెంట్సే ఉన్నాయి. సో పీక్యూ, పీక్యూ, దట్స్ ఇట్. సో బీకి ఏమవుతాయి సబ్సెట్స్, ఇక్కడ మీకు బీ ఇచ్చిందే పీక్యూ, ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో వాట్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ దిస్ సెట్? ఫస్ట్ ఏం రాయాలి, సింగిల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కాంబినేషన్, ఓన్లీ పీక్యూ. 3 ఉంటాయి మీకు సబ్సెట్స్ ఆఫ్ బి. ఓకే, దట్స్ ఇట్. So we have done. And one more thing, all the null sets or empty sets are also subset of any set. So వీటన్నిటితో, ఈ కాంబినేషన్ అన్నిటితో పాటు you can write null. So this is also subset of E. null కూడా ఏదైనా సెట్కి సబ్సెట్ అవుతుంది. సో విత్ ఆల్ యువర్ కాంబినేషన్ you can write another subset as null. That's it. Okay, so in our next video we will see what are the Venn diagrams and how you can resolve the exercise of that Venn diagrams, unions, intersection and all. Okay, so please watch our videos, please subscribe to Clark Technologies and press the bell icon so that you won't miss our next exercises videos. Thank you.